సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి. పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి. మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి కడినొత్తి. దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి. మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సందెమ్మును భుజమ్మున వేల్చి. గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి. వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాలకి
కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలె. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. 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 ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన.
కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నమస్కారం చేసుకుని మా చెప్పేది చెప్తూ ఉండండి, నేను చెప్పేది రిపీట్ చేయడం. అమోఘం నమస్కారం చేసుకోండి. అమోఘం పుండరీకాక్షం నృసింహం 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 నరసింహం నృసింహం దైత్య సూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకి వల్లభం హరిం ఇదం ఫలం మయా దేవ స్థాపితం స్వామినే నమః ఇదం ఫలం సమర్పయామి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ వ్రతం చేస్తున్న మీకెంత ఫలితం ఉంటుందో, వ్రతం చూస్తున్న వారికి కానీ, ఈ వ్రతం మీరు చేయడానికి సహకరిస్తున్న వారికి కానీ, వ్రతం చేయిస్తున్న మాకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమపాళ్లలో ఫలితం ఉంటుందిట. అయితే ఈ ఫలితం ఎప్పుడు దక్కుతుందయా అని చెప్పనంటే స్వామివారి యొక్క తీర్థం ప్రసాదం స్వీకరించినప్పుడే దక్కుతుందట. అదేమిటండి స్వామివారి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అడిగారు ఒకసారి నన్ను ఒకరు. బ్లాక్మెయిల్ చేయడం కాదండి, అది బ్లాక్మెయిల్ చేయడం కాదు. మనం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడి ఆడవాళ్ళు వంట చేస్తారు. ఆ వంట చేసింది మనం తినలేదనుకోండి, దాని ఫలితం ఏమవుతుంది? ఇది కూడా అంతే. ఇంత కష్టపడి మనం పూజ చేసుకున్న ఫలితం అంతా కూడా ప్రసాదంలో ఉంటుందట. ఆ ప్రసాదం స్వీకరించడంతోనే, తీర్థము ప్రసాదం స్వీకరించడంతోనే ఆ ఫలితం మనకి దక్కుతుంది. అది ఎప్పుడైతే మనం అరగించుకుంటామో ఆ ఫలితం మనకి దక్కుతుంది, మన ఒంటికి పడుతుంది అనేది అర్థం అన్నమాట. అలా ఈ ప్రసాదం అక్కడ మీరు ఇదం ఫలం అని చెప్పి ఏదైతే ఫలం సమర్పించారో, నాన్నగారు కానీ నేను కానీ గుర్తు చేయకపోయినా ఒకవేళ
చివరిలో గుర్తుంచుకొని మీరు తీసుకోవాలి ఆ ప్రసాదం. అర్థమైందండి? ఏది తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలా, అది ఆ రెండు మాత్రం ఖచ్చితంగా ఆరగించాలి, తినాలి. భక్తానాం ఏకదం తముపాస్మహే. ఓం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. పూర్వము నైమిషారణ్యంలో పురాణాన్ని చెప్పడంలో ఎంతో విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉన్నటువంటి సూత మహర్షి వేయించేసి ఉన్నారట. ఆ సూత మహర్షి వద్దకు సౌనకాది మహామునులందరూ కూడా చేరుకుని ఈ విధంగా వారిని అడుగుతూ ఉన్నారట. ఓ సూత మహర్షి, భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా పరిపరి విధాలుగా కష్టాలను అనుభవిస్తున్నారు. వారు ఎందుకు కష్టాలు పడుతున్నారో కూడా తెలియకుండా, పూర్వజన్మ కర్మ ఫలితాలని ఈ జన్మలో ఎందుకు అనుభవిస్తున్నారో కూడా తెలియకుండా అనుభవిస్తున్నారు. వారి కష్టాల నుంచి వారిని ఏ విధంగా కడతేర్చాలి, ఏదైనా ఉపాయం తెలియజేయండి అని చెప్పని కోరుకున్నారట. ఆ విధంగా కోరుకునేసరికి సూత మహర్షి సౌనకాది మహామునులతో చెబుతూ ఉన్నారట, అయ్యా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఇటువంటి ప్రశ్ననే ఒకనాడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని అడిగారు. అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి ఏ విధంగా సమాధానం చెప్పారో ఆ విషయాలు అన్నీ కూడా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని చెబుతూ ఉన్నారట. ఏమని చెబుతున్నారయ్యా అంటే, ఒకనాడు నారద మహర్షి ముల్లోకాలు కూడా తిరుగుతూ ఉన్నారట. సర్వలోకానుగ్రహ కాంక్షితుడై, అంటే సర్వలోకాలు కూడా అనుగ్రహించాలి, వారికి ఉన్నటువంటి కష్టాల్ని తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో నారద మహర్షి అన్ని లోకాలు కూడా తిరుగుతూ భూలోకానికి విచ్చేశారట. భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎందుకు పడుతున్నారో కూడా తెలియకుండా రకరకాల కష్టాలు పడుతూ ఉన్నారట. ఆ కష్టాలను చూసినటువంటి నారద మహర్షి, అయ్యో ఈ మానవులు ఎందుకు ఈ విధంగా కష్టపడుతున్నారు, వీరిని ఈ కష్టాల నుంచి ఏదో విధంగా బయటపడేయాలని చెప్పేసి మనసులో అనుకున్నారట. అనుకుని ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఎటువంటి ఉపాయం దక్కకపోయేసరికి ఇక ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారట. శ్రీ మహావిష్ణువు వద్దకి ఏ సమయంలో వెళ్ళారయా అని చెప్పారంటే, చక్కగా అప్పుడే క్షీర సముద్రం నుంచి బయటికి వచ్చారట శ్రీ మహావిష్ణువు. ఏ విధంగా నారద మహర్షికి దర్శనం ఇచ్చారయా అంటే, తెల్లని శరీర ఛాయతో శంఖము చక్రము గదా పద్మవనమాల కూడా ధరించి శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి దర్శనం ఇచ్చారట. ఆ దివ్యమంగళ రూపాన్ని చూడగానే మనం వెంకటేశ్వర స్వామిని చూస్తే మనకి ఏం గుర్తొస్తుందండి? ఏ కోరికలైనా గుర్తుకొస్తాయా? అలాగే నారద మహర్షికి కూడా ఏమీ గుర్తుకు రాలేదట. కాసేపు స్తోత్రం చేసుకున్నారట. సంతోషంగా స్తోత్రం చేసుకుని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుని అర్చన చేసుకున్నారట. ఆ విధంగా అర్చన చేసుకున్న తర్వాత నారద మహర్షి యొక్క భక్తికి శ్రీ మహావిష్ణువు మెచ్చుకుని వెంటనే నీకేం వరం కావాలో కోరుకోవయ్యా, నీ మనసులో ఉన్నటువంటి కోరికని నేను తీరుస్తానని చెప్పేది అనేటువంటి వరాన్ని ఇచ్చారట. ఆ విధంగా వరం ఇచ్చేసరికి మనలాంటి మామూలు మనుషులైతే ఎవరైనా సరే మన యొక్క స్వప్రయోజనాల కోసం, మన స్వార్థం కోసం అటువంటి వరాల్ని వినియోగించుకుంటాం, లౌకిక విషయాల కోసం. కానీ నారద మహర్షి ఏ విధంగా వినియోగించారా అని చెప్పారంటే, ఆ శ్రీ మహావిష్ణువు ఈ వరాన్ని ఇవ్వగానే వెంటనే భూలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క వృత్తాంతం అంతా కూడా శ్రీ మహావిష్ణువుకి తెలియజేసి, ఓ శ్రీ మహావిష్ణువు ఈ విధంగా భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ పరిపరి విధాలుగా కష్టాలు పడుతున్నారయ్యా, వారిని ఏ విధంగా బయటపడేయాలో నాకు తెలియలేదు, మీరే ఒక ఉపాయాన్ని తెలియజేయాలని చెప్పి కోరుకొనగా శ్రీ మహావిష్ణువు వెంటనే కూడా నారద మహర్షితో ఈ విధంగా చెబుతూ ఉన్నారట. ఎందుకయ్యా అంత కష్టం పడ్డం దేనికి? కలియుగంలో నేను సాక్షాత్తు శ్రీ రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపంలో అన్నవరంలో వెలిసి ఉంటాను. కాబట్టి నా యొక్క వ్రతం ఎవరైతే చేసుకుంటారో వారికి జీవితాంతకాలము కూడా సర్వసుఖాలు కూడా అనుభవించి అంత్యంలో మోక్షం చేరుకునేటువంటి అవకాశం కూడా లభిస్తుందయ్యా అని చెప్పారట. చెప్పినంతనే నారద మహర్షి అడుగుతూ ఉన్నారట, ఈ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ వ్రతాన్ని చేసుకుంటామని సంకల్పం చేసుకుని విడిచిపెడితే ఎటువంటి కష్టాలు పడాల్సి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా నారద మహర్షి అడిగారట. అంతటా శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో ఈ విధంగా చెబుతూ ఉన్నారట, అయ్యా నారద మహర్షి, ఈ యొక్క వ్రతాన్ని మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఒక శుభదినమున అంటే ఒక ఏకాదశి రోజున కానీ, సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంక్రమించేటువంటి రోజున కానీ, ఈ పౌర్ణమి రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం లభిస్తున్నాయా అని చెప్పారట. మరి అప్పుడే చేసుకోవాలా, ఇంకెప్పుడు చేసుకోకూడదా అని చెప్పారంటే, అలా లేదుట. యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు వాటిల్లినప్పుడు కానీ, దరిద్రం సంభవించినప్పుడు కానీ ఇటువంటి వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా ఆచరించుకున్నట్లయితే వారి యొక్క కష్టాల నుంచి వారు బయటపడతారు అనేటువంటి విషయాన్ని కూడా నారద మహర్షి తెలియజేస్తూ ఉన్నారట. శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో తెలియజేస్తూ ఉన్నారట.
అంతేకాకుండా ప్రతి సంవత్సరము కూడా కార్తీక పౌర్ణమికి మేము ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటామండి, కానీ ఈసారి చేసుకుందామంటే మా భర్త ఇంట్లో లేరు, ఏ విధంగా చేసుకోవాలో పాలు పోవట్లేదు అని స్త్రీలు వాపోవాల్సిన అవసరం లేదుట. భర్త యొక్క కండువాని భుజం మీద వేసుకుని భర్త యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి స్త్రీలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా చేసుకోవచ్చు అని చెప్పని తెలియజేస్తున్నారు. అది కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అది. ఆ విధంగా ఈ యొక్క వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా చేసుకున్నట్లయితే వారికి స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పి తెలియజేశారట. అంతేకాకుండా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేసుకోదలుచుకున్నారో వారు సూర్యోదయ పూర్వమే నిద్రలేచి స్వామివారికి నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకుని, స్వామి ఈ రోజున మీ యొక్క వ్రతాన్ని చేసుకునేటువంటి అనుగ్రహాన్ని నాకు కల్పించండి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ రోజు చేసేటువంటి నిత్య కర్మలు ఏవి కూడా విడిచిపెట్టకుండా ఆ రోజు సాయంకాలం ప్రదోషకాల సమయంలో ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి అని చెప్పేసి ఈ శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో తెలియజేశారట. అయితే ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేసుకోదలుచుకున్నారో వ్రతం చేసుకునేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం అంతా కూడా గోమయంతో కానీ పసుపుతో కానీ శుభ్రం చేసుకుని చక్కగా ఆ ప్రదేశం అంతా కూడా రంగురంగుల ముగ్గులు వేసుకుని ఆ ముగ్గులు వేసుకున్న చోట ఒక మంటపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మంటపం పైన నూతన వస్త్రాన్ని పరుచుకుని ఆ నూతన వస్త్రం పైన పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో ఆదిత్యాది నవగ్రహాలు కానీ అష్టదిక్పాలకులు కానీ పంచలోక పాలకులు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ వీరందరినీ కూడా ఆవాహన చేసుకుని ఆ తర్వాత ఆ స్వామివారి పటం ఎదురుకుండా చక్కగా ఒక కలశాన్ని పెట్టుకుని ఆ కలశంలోకి స్వామివారిని ఆవాహన చేసుకోవాలట. కలశం పెట్టుకోమన్నారు కదండి, ఎటువంటి కలశం పెట్టుకోవాలి అని చెప్పనంటే మీకు శక్తి ఉంటే కనుక బంగారు కలశం పెట్టుకోవచ్చుట, శక్తి లేకపోతే వెండి కలశం కానీ రాగి కలశం కానీ ఇత్తడి కలశం కానీ పెట్టుకోవచ్చురా. అది కూడా నాకు శక్తి లేదయ్యా అని చెప్పనంటే కనుక ఒక మట్టి కుండనైనా సరే పెట్టుకుని ఈ యొక్క కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ యొక్క వ్రతాన్ని ఎవరెవరు చేసుకోవచ్చునయ్యా అని చెప్పనంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సూత్రులైనటువంటి 4 వర్ణాల వారు కూడా ఎటువంటి వర్ణభేదం లేకుండా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చునట. ఈ విధంగా ఆ కలశాన్ని స్థాపన చేసుకుని స్వామివారికి షోడశోపచార పూజ చేసుకుని చక్కగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గోధుమ పృష్ఠాన్ని నివేదన చేసి చక్కగా స్వామివారి ప్రీతి చెందే విధంగా అర్చన చేసుకుని ఆ పూజంతా పూర్తయిన తర్వాత వ్రత కథలు కూడా మనం చెప్పుకోవడమే కాకుండా అందరికీ వినేటువంటి అవకాశం కూడా కల్పించాలట. అంతా పూజంతా పూర్తయిన తర్వాత వ్రతమంతా పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వచ్చిన వారందరికీ కూడా తీర్థప్రసాదాలు అందేలాగా చూసుకోవాలట. ఈ విధంగా భక్తిగా శ్రద్ధగా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటారో వారు జీవితాంతకాలం పాటు కూడా సర్వసుఖాలు కూడా అనుభవించి అంత్యంలో మోక్షాన్ని పొందుతారనేటువంటి విషయాన్ని తెలియజేశారట. ఇది స్కాందపురాణే రేవాఖండే శ్రీరమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతా వ్రతకథాయా ప్రథమోధ్యాయ సమాప్త. గోవింద గోవింద. అక్షతలు నమస్కారం చేసుకుని ఆ కలశం దగ్గర వేసేసేయండి. ఇప్పుడు కొట్టేస్తారు, వేసేసేయండి, కలశం దగ్గర వేసేసేయండి. రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. కొట్టేసేయండి. రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి, సాక్షాత్ దీపం పరికల్పయామి, దీపం దర్శయామి, ధూపదీపాంతే శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం పుండరికాక్షాయ నమః. అమృతమస్తమృతోపస్థమృతి సాంగసపరివార శ్రీరమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమస్కారార్థం శూతఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. స్వానీతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదైపయజమాన ఆయుస్తేజో దధాతే. స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టకం రాజ్య మహారాజ్యమాధిపత్యం. రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నిర్మహ కర్పూరానంద తేజో నీరాజనం సందర్శయామి. నీరాజనాంతే శుద్ధాచమనం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమద్ రమారమణ గోవింద హరి గోవింద గోవింద.
వరకు కూడా శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో తెలియజేసినటువంటి ఈ వ్రత విధానం అంతా కూడా తెలియజేశారట. ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఫలితం పొందిన వారి యొక్క విశేషాలు తెలియజేస్తున్నారట. ఏమని తెలియజేస్తున్నారయ్యా అంటే, ఈ యొక్క వ్రతాన్ని ముందుగా ఎవరు ఆచరించారయ్యా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారట. కాశీనగరంలో ఒక బ్రాహ్మడు ఉన్నట్ట. ఆ బ్రాహ్మణోత్తముడు 4 వేదాలు కూడా చదువుకుని ఉన్నట్ట. 4 వేదాలు కూడా చదువుకుని ఉన్నప్పటికీ ఆ బ్రాహ్మడు ఆయన పరిస్థితి ఎలా ఉందయ్యా అని చెప్పారంటే, భిక్షాటన చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించేటువంటి పరిస్థితిలో ఉన్నారట. 4 వేదాలు చదువుకుని భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాను, నాకెందుకు ఇక ఇటువంటి కర్మ పట్టిందని చెప్పేసి ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారట. అయినప్పటికీ కూడా అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి బ్రాహ్మడికి ఒకనాడు కనీసం తినడానికి తిండి కూడా లభించక బాధపడుతూ ఉన్నట్ట. నాకెందుకు ఈ దుస్థితి పట్టిందని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి బ్రాహ్మణ్ణి చూసి జాలిపడి బ్రాహ్మణ ప్రియుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణి రూపాన్ని ధరించి ఆ బ్రాహ్మణోత్తముని వద్దకు వచ్చి, ఓయి బ్రాహ్మణోత్తమ, నీవెందుకు ఈ విధంగా దుఃఖిస్తూ తిరుగుతున్నావు? నీకు ఎటువంటి కష్టం వచ్చింది? నీకే కష్టం వచ్చినా నాతో చెప్పు, నేను తీరుస్తానని చెప్పేసరికి ఆ బ్రాహ్మణోత్తముడు ఆ వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుతో ఈ విధంగా చెప్తూ ఉన్నట్ట. అయ్యా, నేను 4 వేదాలు కూడా చదువుకున్నప్పటికీ, ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాను, నాకెందుకు ఇటువంటి గతి పట్టిందో తెలియట్లేదు అని చెప్పేసి వాపోయేసరికి శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణోత్తముడితో తెలియజేస్తూ ఉన్నారట. ఎందుకయ్యా బాధపడుతున్నావు? కలియుగంలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపంలో అన్నవరంలో వెలసి ఉన్నారు. ఆయన యొక్క వ్రతాన్ని కనుక చేసుకుంటే మనకంతా కూడా శుభమే కలుగుతుంది, నీకు అంతా కూడా శుభమే కలుగుతుంది అని చెప్పి తెలియజేసి ఆ వ్రత విధానాన్ని కూడా తెలియజేసి అక్కడి నుంచి అంతర్ధానమే వెళ్ళిపోయారట. అంతటా బ్రాహ్మణోత్తముడు అనుకున్నట్ట, నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలి అని చెప్పి అనుకున్నట్ట. ఆ రోజు రాత్రంతా కూడా నిద్రపట్టలేదట. ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఈ వ్రతాన్ని చేసుకోవాలని చెప్పి సంకల్పించుకున్నాను, ఎలా చేసుకుంటానో ఏంటో అని చెప్పి నిద్ర కూడా పట్టలేదట. ఏదేమైతే ఏంటి, తర్వాత రోజు సూర్యోదయ పూర్వమే నిద్రలేచి స్వామివారికి నమస్కారం చేసుకుని, స్వామి, ఈరోజు భిక్షాటనకి బయలుదేరుతున్నాను, ఈరోజు నాకు ఎంత ధనమైతే లభిస్తుందో, ఎంత ద్రవ్యమైతే లభిస్తుందో అదంతా కూడా వెచ్చించి మీ యొక్క వ్రతాన్ని చేసుకుంటాను తండ్రి, నాకు మీ వ్రతాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అని చెప్పేసి వేడుకుని ఆ రోజు భిక్షాటనకి వెళ్ళగా ఏనాడు కూడా లభించినంత ధనము ద్రవ్యము కూడా ఆ బ్రాహ్మణోత్తముడికి భిక్షాటనలోనే లభించిందిట. ఈ విధంగా లభించేసరికి ఇదంతా కూడా మరేదో కాదు, సరిగ్గా కూడా సత్యనారాయణ స్వామి మహిమే అని చెప్పేసి తెలుసుకుని స్వామివారి యొక్క వ్రతాన్ని ఆ రోజు ప్రదోషకాలంలో చక్కగా భక్తిపూర్వకంగా చేసుకున్నట్ట బంధుమిత్ర సమేతంగా. ఆ విధంగా చేసుకోవడమే కాకుండా తన జీవితాంతకాలం వరకు కూడా ఈ యొక్క వ్రతాన్ని విడిచిపెట్టకుండా చేసుకుంటూనే ఉన్నట్ట ఆ బ్రాహ్మణోత్తముడు. అందువలన తన జీవితాంతకాలం వరకు కూడా సర్వసుఖాలు కూడా అనుభవించి అంత్యంలో మోక్షాన్ని పొందారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో తెలియజేశారు అనేటువంటి విషయాన్ని సూత మహర్షి సౌనకాది మహామునులతో తెలియజేశారట. తెలియజేసినంతనే సౌనకాది మహామునులందరూ కూడా విద్యార్థులు కదా, వారికి ఇంకా సందేహాలు వచ్చాయి. ఇంకేమైనా కథలు చెప్పండి స్వామి, కథలు చెప్పండి, ఇంకెవరైనా ఉన్నారా, ఇలా తెలుసుకుని చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పని అడుగగా సూత మహర్షి తెలియజేస్తూ ఉన్నారట. ఏమని తెలియజేస్తున్నారా అంటే, ఒక కట్టెల కాపరి ఉన్నట్ట. ఆ కట్టెల కాపరి తన మార్గంలో కట్టెల మోపు తీసుకుని వెళుతూ ఉండగా కొంచెం దాహం వేసి ఒక బ్రాహ్మణోత్తముడి ఇంటి వద్ద ఆగాట. ఆ బ్రాహ్మణోత్తముడు భక్తిపూర్వకంగా యథాశక్తిగా తన శక్తి కొలది ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో అక్కడే తన దాహాన్ని కూడా మర్చిపోయి ఆ వ్రతమంతా కూడా తిలకించి వ్రతం పూర్తయిన తర్వాత తీర్థము ప్రసాదము కూడా స్వీకరించి స్వామివారికి నమస్కారం చేసుకుని బ్రాహ్మణోత్తముడికి కూడా నమస్కారం చేసుకుని, ఓయి బ్రాహ్మణోత్తమ, మీరు ఇప్పటివరకు కూడా చేసుకున్నటువంటి పూజ ఏమిటి, చూడపోతే చాలా బాగుంది అని చెప్పి అడిగేసరికి ఆ బ్రాహ్మణోత్తముడు తెలియజేశాట, ఇదేదో కాదయ్యా, చాలా విశేషమైనటువంటి రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో వారికి సకల దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి, సకల ఐశ్వర్యవంతులు కూడా కావచ్చునని చెప్పి తెలియజేసేసరికి ఆ కట్టెల కాపరి, ఇదేదో బాగుంది కదా, నేను కూడా చేసుకుంటే
సకల ఐశ్వర్యవంతుడిని అవ్వచ్చు కదా అని చెప్పని అనుకున్నట్ట ఇంటికి వెళ్ళిపోయాట. మరుసటి రోజు ఉదయమున సూర్యోదయ పూర్వమే నిద్రలేచి స్వామివారికి నమస్కారం చేసుకుని, స్వామి ఈరోజు ఈ కట్టెల మోపు అమ్మగా ఎంత ధనమైతే లభిస్తుందో అదంతా కూడా వెచ్చించి మీ యొక్క వ్రతం చేసుకుంటానని చెప్పిన సంకల్పం చేసుకుని బయలుదేరాట. ఏ రోజు లేని విధంగా ఆ రోజున ధనవంతులు ఉన్నటువంటి ఇళ్ళ వైపుకి వెళ్ళాట ఆ కట్టెల కాపరి. అంతేకాకుండా వారందరికీ కూడా ఈ కట్టెల మోపంతా కూడా సుగంధ ద్రవ్యాలు సుగంధ వాసనలు వెదజల్లుతూ ఉన్నాయట. వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారయ్యా అని చెప్పారంటే, ఇవన్నీ కూడా చందనం చక్కెర అయి ఉంటాయి, అందుకనే ఇటువంటి వాసన వస్తున్నాయి, వెర్రివాడు వీడికి తెలియదని చెప్పేసని కట్టెల మోపంతా కూడా అందరూ కలిసి ఒకచోటే కొనేశారట. ఎక్కువ ధనానికి కొనేశారట. కొనేసేసరికి ఆ కట్టెల కాపరి కూడా ఎంతో సంతోషించి ఆ రోజు సాయంకాలం ఆ బ్రాహ్మణోత్తముడితో ఈ యొక్క వ్రతాన్ని ఆచరింపజేయించుకున్నట్ట. ఆనాడు ఆచరించడమే కాకుండా తన జీవితాంతకాలం వరకు కూడా ఆచరిస్తూ ఆ కట్టెల కాపరి సకలైశ్వర్యవంతుడయ్యి తన జీవితాంతకాలం వరకు కూడా సర్వసుఖాలు కూడా అనుభవించి అంత్యంలో మోక్షాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారట. ఇది స్కాందపురాణే రేవాఖండే శ్రీరమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత వ్రతకథాయా ద్వితీయోధ్యాయ సమాప్త. గోవింద గోవింద. ఆ కలశం దగ్గర అక్షతలు వేసేసేయండి. రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమః. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి అమృత ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాంతే శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష్య పరిశిచ్య పుండరికాక్ష జనమ అమృతమస్తమృతోపస్త్రణసే సాంగత పరివార శ్రీరమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమః. నారికేళ శకల సహిత జంబీర అతిరథ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ నమః. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాపిధానం ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తం పాదం ప్రక్షాళయామి. శుద్ధాచమనం సమర్పయామి. తాంబూలం పరికల్పయామి. చర్వణాంతే శుద్ధాచమనం సమర్పయామి. నీరాజనం అంటే మనకి ఒక వైశ్యుడి యొక్క విషయాలు చెప్తున్నాడు. ఒక వైశ్యుడు ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటానని ఎలా సంకల్పం చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత ఏం జరిగింది, ఏ విధంగా తను ఆ మోక్షాన్ని పొందారు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారట. ఏమని తెలియజేస్తున్నారా అంటే, పూర్వము ఉల్కాముకుడు అనేటువంటి మహారాజు గారు ఉన్నారట. ఆ మహారాజు గారికి ఒక ధర్మపత్ని కూడా ఉందిట. ఎంతో సౌందర్యవతి, అంతేకాకుండా ఎంతో తెలివైనటువంటి భార్య కూడా ఉన్నదిట. అయితే అటువంటి భార్యని కలిగి ఉన్నప్పటికీ కూడా వారిద్దరికీ కూడా ఎంతకాలానికి కూడా సంతానం కలగట్లేదు అనేటువంటి విషయంలో బాధపడుతూ ఉన్నారట. ఏం చేయాలో పాలుపోక బ్రాహ్మడి వద్దకు వెళ్ళి, మాకు ఎంతకాలానికి కూడా సంతానం కలగట్లేదు, ఏం చేయాలో చెప్పండి స్వామి అని చెప్పని అడుగగా ఆ బ్రాహ్మణోత్తముడు, మీరు రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, అది కనుక చేసుకున్నట్లయితే మీకు సత్యనారాయణ స్వామి అనుగ్రహం ద్వారా మీకు సంతానం కలుగుతుంది ఖచ్చితంగా అని చెప్పని తెలియజేసేసరికి ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పిన విధంగానే ఈ యొక్క రాజుగారు వైభవోపేతంగా భద్రశీలా నదీ తీరంలో ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారట. వైభవోపేతంగా ఇలా చేసుకుంటూ ఉండగా అక్కడికి సాధు అనేటువంటి పేరు గల ఒక వైశ్యుడు వచ్చేట వ్యాపారం పని మీద. ఆ వ్యాపారం పని మీద వచ్చి తన నావని కూడా తీరంలో లంగరు వేసుకుని ఆ రాజుగారు వ్రతం చేసుకుంటూ ఉండగా ఆ ప్రదేశానికి వచ్చి వ్రతమంతా కూడా తిలకించి స్వామివారికి నమస్కారం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి రాజుగారి వద్దకు వచ్చి, ఓ రాజా, మీరు ఇప్పటి వరకు కూడా ఆచరించినటువంటి పూజ పేరేమిటి, చూస్తే చాలా విశేషంగా కనిపిస్తున్నది కదా అని చెప్పి అడిగేసరికి ఆ రాజుగారు తెలియజేశారట, మా బ్రాహ్మణోత్తముడు ఈ యొక్క వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే మాకు సంతానం కలుగుతుందని చెప్పి తెలియజేశారయ్యా, అందువల్లనే మేము ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నాము. ఇది రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి తెలియజేసేసరికి ఆ వైశ్యుడు అనుకున్నట్ట, నాకు కూడా సంతానం లేదు కదా, నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పిన మనసులో సంకల్పం చేసుకున్నట్ట. అయితే ఆ రోజు వ్యాపారం అంతా కూడా ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక తన భార్య అయినటువంటి కళావతితో కూడా ఈ యొక్క విశేషాలన్నీ కూడా తెలియజేసేసరికి, తన భార్య అయినటువంటి లీలావతితో కూడా ఈ విశేషాలన్నీ కూడా తెలియజేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఇప్పుడు చేసుకోవడం కష్టమేమో అని చెప్పి భావించుకుని, సంతానం కలిగితే కనుక ఈ యొక్క వ్రతం చేసుకుంటామని చెప్పని వాయిదా వేసుకుని సంకల్పం చేసుకున్నారట. అయినప్పటికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత వారిద్దరికీ కూడా 12 బాలిక జన్మించిందిట. లీలావతికి 9వ మాసంలో
12 బాలిక జన్మించిందిట. ఆ బాలికకి కళావతి అనేటువంటి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో లీలావతి తన భర్తతో అంటోందిట, స్వామి మనం సంతానం కలిగితే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా, మనకి సంతానం కలిగింది కాబట్టి ఈ యొక్క వ్రతం చేసుకుందామని చెప్పి తెలియజేయగా ఆ వైశ్యుడు మాత్రం ఇప్పుడు కాదులేవమ్మా, అమ్మాయి యొక్క కుమార్తె యొక్క వివాహ సమయంలో ఈ యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకుందామని చెప్పని మరలా కూడా వాయిదా వేసి వ్యాపారం పని మీద వెళ్ళిపోయాట. ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా పెరిగిపోతూ ఉంటాడో అదేవిధంగా తన కుమార్తె కూడా యుక్త వయసుకు చేరుకోవడాన్ని ఆ వైశ్యుడు గమనించి వెంటనే ఒక దూతని కాంచన నగరానికి పంపించాట. కాంచన నగరానికి పంపించి ఒక అందగాడైనటువంటి యోగ్యుడైనటువంటి వైశ్య కుమారుణ్ణి తీసుకురమ్మని చెప్పేసరికి ఆ దూత కూడా కాంచన నగరానికి వెళ్ళి అందగాడైనటువంటి యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుణ్ణి తీసుకుని వచ్చాట. ఆ వైశ్య కుమారుడికి ఇచ్చి ఈ తన కుమార్తెను కూడా వివాహం చేశాట. వివాహ సందర్భంలో ఆ వేడుకల్లో పడి సంబరాల్లో పడి ఈ వ్రతం చేయాలి అనేటువంటి విషయాన్ని మరలా మర్చిపోయాట. ఈ విధంగా చేసిన ప్రతిజ్ఞని పదే పదే మర్చిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి స్వామివారికి ఆగ్రహం వచ్చింది. అయితే కొంతకాలానికి ఆ వైశ్యుడు తన అల్లుడు ఇద్దరు కూడా కలిసి వ్యాపారం మీద చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యానికి వెళ్ళారట. ఆ సందర్భంలో స్వామివారి యొక్క ఆగ్రహం చేత స్వామివారు శాపం ఇచ్చారట ఈ వైశ్యుడికి. ఆ శాప ప్రభావం చేత చంద్రకేతు మహారాజు గారి యొక్క ధనాగారంలో ఇద్దరు మాయా దొంగలు ప్రవేశించి ధనాగారంలో ఉన్నటువంటి ధనమంతా కూడా 2 మూటల్లో కట్టుకుని పారిపోతూ ఉండగా భటులు వారిని గమనించి వెంబడిస్తూ ఉన్నారట. వెంబడిస్తూ ఉన్న సందర్భంలో అయ్యో భటులు మనల్ని వెంబడిస్తున్నారు, మనం దొరికిపోతామేమో అని చెప్పని భయపడి వారిద్దరూ కూడా ధనం మూటలు తీసుకుని ఈ వైశ్యుల వద్దకు వచ్చి పడవేసి పారిపోయారట. వారు ఇద్దరే ఉన్నారు, వీరు ఇద్దరే ఉన్నారు, మూటలు కూడా 2 ఉన్నాయి. ఖచ్చితంగా వీరే దొంగలై ఉంటారు అని చెప్పని ఆ భటులు భావించి వీరిద్దరిని కూడా బంధించి ధనం మూటలతో సహా రాజుగారి వద్దకు తీసుకువెళ్ళి, ఓ రాజా, ధనం మూటలతో సహా దొంగల్ని కూడా పట్టుకుని తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని చెప్పగా వీరికి స్వామివారి యొక్క అనుగ్రహం లేకపోవడం చేత వీరి మాట ఎవ్వరూ కూడా పట్టించుకోలేదట. కనీసం రాజుగారు కూడా విచారణ కూడా అవసరం లేదు, వీరిని చెరసాల్లో బంధించండి అని చెప్పని ఆజ్ఞాపించేసరికి భటులు వెంటనే కూడా వారిద్దరిని చెరసాల్లో బంధించారట. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా వారి ఇంటి వద్ద ఉన్నటువంటి కళావతి లీలావతి ఇద్దరు కూడా వారి భర్త రావట్లేదు, ఎంతకాలానికి కూడా రావట్లేదని చెప్పినటువంటి విషయంలో బాధపడుతూ ఆ బాధతో రోగగ్రస్తులయ్యారట. అంతేకాకుండా వారి ఇంట్లో కూడా దొంగలు పడి ధనము ధాన్యము అన్నీ కూడా అపహరించుకుని పారిపోయారట. ఇక వారికి తినడానికి ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేక ఎలా జీవనం కొనసాగించాలో తెలియక భర్త రావట్లేదు అనే బాధతో ఏం చేయాలో పాలుపోక ఇక భిక్షాటన చేసుకుంటూ జీవించడమే మన గతి అని చెప్పని అనుకుని కళావతి భిక్షాటన చేసుకుని రావడానికి వెళ్ళిందిట. భిక్షాటన చేసుకుంటూ ఉండగా ఒక బ్రాహ్మడి ఇంటి వద్దకు వెళ్ళిందిట కళావతి. ఆ బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉండగా ఆ కళావతి అక్కడే కూర్చుని ఆ సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కూడా తిలకించి కథలు కూడా విని తీర్థం ప్రసాదం తీసుకుని తను తినలేదట. తను తినకుండానే వాళ్ళ అమ్మకి తీసుకొచ్చిందిట, కాస్త కడుపు నింపుకుంటుందని చెప్పేసి. ఆ కళావతి ఈ విధంగా తీర్థము ప్రసాదము తీసుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చిందిట. ఆలస్యంగా వచ్చేసరికి, ఏంటమ్మాయి ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం ఏమిటి, నీ భర్త తండ్రి కూడా ఇంట్లో లేరు, ఈ సమయంలో ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం ఏమిటి, నీ మనసులో ఏమున్నది అని చెప్పేసి వెంటనే అరిచేసరికి కళావతి జరిగిన వృత్తాంతం అంతా కూడా తెలియజేసిందట. ఈ వృత్తాంతం అంతా తెలియజేసేసరికి, ఆహా, ఆ రోజు మనం కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటామని సంకల్పం చేసుకున్నాం కదా అని చెప్పేసి లీలావతికి వెంటనే జ్ఞప్తికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని చెంపలు వేసుకుని, స్వామి మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయము, మీ యందు భక్తితో శ్రద్ధతో ఈ యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించుకుంటాము అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ తీర్థము ప్రసాదము కూడా స్వీకరించిందిట లీలావతి. ఈ విధంగా ఈ ప్రసాదం స్వీకరించడం చేతనే స్వామివారి యొక్క అనుగ్రహం వారి యందు కలిగిందిట. ఆ కలగడం చేత వెంటనే స్వామివారు చంద్రకేతు మహారాజు గారి యొక్క స్వప్నంలో కనిపించి, ఓ రాజా, నీవు బంధించిన వారిద్దరూ కూడా దొంగలు గారయ్యా, వారిద్దరూ కూడా వైశ్యులు అని చెప్పని వారి విషయాలంతా కూడా వారి వృత్తాంతం అంతా కూడా తెలియజేసి వారిద్దరిని కూడా బంధ విముక్తుల్ని చేయకపోతే నీవు నీ రాజ్యము కూడా నాశనమైపోగలవు
అని చెప్పని తెలియజేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చంద్రకేతు మహారాజు గారు చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చెప్పని చూశారట. ఎవ్వరూ లేకపోయేసరికి ఇదంతా కూడా విష్ణుమాయ అని చెప్పని అర్థం చేసుకుని ఇది వచ్చినటువంటి స్వప్నము మామూలు స్వప్నం కాదు, అద్భుత స్వప్నం అని కూడా తెలుసుకుని మరుసటి రోజు ఉదయమున సభలో అందరికీ కూడా ఈ వృత్తాంతం అంతా కూడా తెలియజేసి భటులని ఆజ్ఞాపించారట. వారిద్దరిని కూడా బంధ విముక్తుల్ని చేసి తీసుకురమ్మని చెప్పని. కానీ వారు ఇప్పటికే భయపడిపోతూ ఉన్నారట. ఇప్పటికే రాజుగారు మన మాట కూడా వినకుండా మనల్ని విచారించకుండా శిక్షించమని చెప్పని అన్నారు, చెరసాల్లో బంధించారు, మరలా పిలిపిస్తున్నారంటే ఇంకెన్ని శిక్షలు వేస్తారో అని భయపడుతూ ఉండగా వారిద్దరిని చూసి అజా మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు స్వామివారి అనుగ్రహం ఈ రోజున కలిగింది, ఇన్నాళ్ళు కూడా మీకు స్వామివారి అనుగ్రహం లేకపోవడం చేత ఇన్ని కష్టాలు పడ్డారు, స్వామివారు మీ యొక్క వృత్తాంతం అంతా కూడా నాకు తెలియజేశారని చెప్పి తెలియజేసి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ధనానికి రెట్టింపు ధనాన్ని వారికి ఇచ్చేదేసి నూతన వస్త్రాలు పెట్టి క్షురకర్మాదులు చేయించి మీరు క్షేమంగా మీ ఇంటికి వెళ్ళిపోండి అని తెలియజేశారట రాజుగారు. ఆ విధంగా తెలియజేసేసరికి ఆ వైశ్యులిద్దరూ కూడా ఎంతో సంతోషించారట. రాజుగారిని పరిపరి విధాలుగా కీర్తిస్తూ దాన ధర్మాలు చేసుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ వారి ఇంటికి పయనమవుతూ ఉన్నారట. ఈ విధంగా వెళుతూ ఉన్నారట. ఇది స్కాందపురాణే రేవాఖండే శ్రీరమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతా వ్రతకథాజా తృతీయోధ్యాయ సమాప్త. గోవింద గోవింద. రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమః. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపాంతే శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం అంభోర్భవస్సువః. నైవేద్యం ప్రోక్ష్య పరిశిచ్య పుండరికాక్ష పుండరికాక్ష పుండరికాక్షాయ నమః. అమృతమస్తు అమృతోపస్థరణమసి. సాంగసపరివార శ్రీరమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి శ్రార్థం నారికేళ శకలాన్ సహిత దాడివి ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాత్మనే నమః, ఓం అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తం పాదం ప్రక్షాళయామి. శుద్ధాచమనం సమర్పయామి. తాంబూలం పరికల్పయామి. శ్రవణాంతే శుద్ధాచమనం సమర్పయామి. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మభవ్యోసానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమానాయుష్టేజో దదాతి. స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్య మహారాజ్యమాధిపత్యం అజగం సముద్రపర్యంతాయ స్యాత్ సార్వభౌమ సార్వశ. రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమః. కర్పూర ఆనంద తేజో నీరాజనం సందర్శ్యం నీరాజనాంతే శుద్ధాచమనం సమర్పయామి. నమస్కరామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. కూడా ఎలా పయనమవుతూ ఎలా వారి ఇంటికి చేరుకున్నారు, అంత్యంలో మోక్షాన్ని ఎలా చేరుకున్నారు అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నారట సూత మహర్షి. ఏమని తెలియజేస్తున్నారయ్యా అంటే, ఈ విధంగా తీర్థయాత్రలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఇంటికి వెళుతూ ఉన్నటువంటి వైశ్యుల్ని చూసి వీరికి నిజంగానే భక్తి కలిగిందా, శ్రద్ధ కలిగిందా లేదా ఏమిటి అని చెప్పేసి ఒకసారి పరీక్షించదలుచుకున్నారట స్వామివారు. ఆ సందర్భంలో స్వామివారు ఒక సన్యాసి రూపాన్ని ధరించి వారి వద్దకు వచ్చి వారి నావ వైపు చూసి, ఓ ఈ వైశ్యులారా, మీ నావ ఎందుకు 3 వంతులు మునిగిపోయి ఉన్నట్లుగా అంత బరువుగా కనిపిస్తోంది, మీ నావలో ఏమున్నదో తెలియజేయండి అని చెప్పి అడుగగా ఆ వైశ్యులిద్దరూ కూడా గర్వంతో మా నావలో ఏమున్నదో మీకెందుకయ్యా, మా నావలో ఉన్నటువంటి ధనాన్ని ద్రవ్యాన్ని అపహరించాలని చూస్తున్నారా అని చెప్పని సాధుగుణాత్మకుడు అని కూడా ఆలోచించకుండా సన్యాసిని పట్టుకుని దూషించారట. ఆ విధంగా దూషించేసరికి సన్యాసి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా తథా మా నావలో, అంతేకాకుండా వారితో ఏమని చెప్పారా అంటే, మా నావలో ఆకులు అలమలు తప్ప ఇంకేమీ కూడా లేవని చెప్పేసరికి సన్యాసి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా తథాస్తు అని పలికి కొద్దిగా దూరంలో నిలబడి చోద్యం చూస్తూ ఉన్నారట. వారిద్దరూ కూడా నిత్యకర్మలు అన్నీ కూడా చేసుకుని ఆ నావ వద్దకు వచ్చి చూడగా నావ పూర్తిగా తేలిపోతూ కనిపిస్తోందిట. ఎందుకు ఈ విధంగా తేలిపోతూ కనిపిస్తోందా అని చెప్పి నావలోకి వెళ్ళి చూడగా నావలో అంతా కూడా ఆకులు అలమలు తప్ప ఇంకేమీ కూడా లేకపోవడం చూసి వారు ఆశ్చర్యపోయి మూర్ఛకి గురయ్యారట. కొంతసేపటికి తేరుకున్న తర్వాత అల్లుడు తన మామగారితో ఈ విధంగా అంటూ ఉన్నట్ట, మామగారు, మనము సాధుగుణాత్మకుడు అని కూడా ఆలోచించకుండా సన్యాసిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాము, అందువల్లనే మనకి ఇటువంటి స్థితి కలిగింది. వారిని కనుక వెళ్ళి వేడుకున్నట్లయితే అంతా మంచిగా జరుగుతుందని చెప్పి తెలియజేసేసరికి వెంటనే అక్కడి నుంచి సాధు అనేటువంటి పేరు గల వైశ్యుడు అక్కడి నుంచి కూడా పరిగెత్తుకుంటూ సన్యాసి వద్దకు వెళ్ళి, స్వామి,
మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు కూడా ఈ విధంగా మీ వంటి సాధుగుణాత్మకుల్ని సన్యాసుల్ని పట్టుకుని ఈ విధంగా మాట్లాడము అని చెప్పని పరిపరి విధాలుగా కాళ్ళ వేళ్ళపడి వేడుకుంటూ ఉండగా అప్పుడు నేరుగా స్వామివారే పలికారట. ఏమని పలికారయ్యా అంటే, ఏమయ్యా నా యొక్క వ్రతాన్ని చేసుకుంటాను అని చెప్పని ప్రతిజ్ఞ చేసుకున్నావు కదా, ఆ ప్రతిజ్ఞని పదే పదే ఎందుకు మర్చిపోతున్నావు? నీకు చేసుకున్న ప్రతిజ్ఞ గుర్తుండట్లేదు కాబట్టి గుర్తు చేయడం కోసమే నేను నీకు ఈ శాపాన్ని ఇచ్చాను. నా శాప ప్రభావం చేతనే నీవు ఇన్ని కష్టాలు పడ్డావు అని చెప్పని తెలియజేసేసరికి ఇదంతా కూడా విష్ణుమాయే, వచ్చింది ఎవరో కాదు విష్ణుమూర్తి అని తెలుసుకుని బ్రహ్మాది దేవతలే మిమ్మల్ని కనుగొనలేకున్నారు. నేనంతటి వాడిని తండ్రి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇటువంటి పొరపాట్లు చేయను అని చెప్పేసి స్వామివారిని వేడుకునేసరికి స్వామివారు కూడా చక్కగా చిరునవ్వుతో అక్కడి నుంచి అంతర్ధానమే వెళ్ళిపోయారట. స్వామివారు వెళ్ళిపోయారు. ఏమైందో అని చెప్పి నా వద్దకు వెళ్ళి చూడగా ఆ వైశ్వరుద్రుడు నా వద్దకు వెళ్ళి చూసేసరికి నావంతా కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ధనం కన్నా ద్రవ్యం కన్నా కూడా ధనధాన్యాల కన్నా కూడా రెట్టింపు ధనధాన్యాలు ఉండేసరికి ఎంతో సంతోషించి అక్కడి నుంచి కూడా వారి ఇల్లు అయినటువంటి రత్నసానపురానికి వెళుతూ ఉండగా వారి ఇల్లు దగ్గరలోనే ఉందనేటువంటి విషయాన్ని గమనించి ఒక దూతని ఇంటికి పంపించేసరికి ఆ దూత ఇంటికి వెళ్ళి లీలావతితో ఈ విధంగా చెప్తూ ఉన్నారట. అయ్యగారు అల్లుడు గారు ఇద్దరు కూడా తీరానికి వచ్చారమ్మా, కాబట్టి బంధుమిత్ర సమేతంగా ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదురిచ్చి వారిని ఇంటికి తీసుకువద్దాం రండి అని చెప్పేసరికి లీలావతి ఎంతో సంతోషించి అక్కడి నుంచి కూడా బయలుదేరి ఆ వ్రతం చేసుకుంటూ ఉన్నారట. లీలావతి కళావతి ఇద్దరు కూడా ఆ సందర్భంలో అయినప్పటికీ కూడా లీలావతి తన వ్రత బాధ్యతను కూడా కళావతికి అప్పగించి తీరానికి వెళ్ళిందిట. తీరానికి వెళ్ళేసరికి కళావతి మాత్రం తన భర్తని చూడాలి అనేటువంటి కంగారులో వ్రతమంతా కూడా పూర్తి చేసినప్పటికీ కూడా తీర్థము ప్రసాదము స్వీకరించకుండానే తీరానికి వెళ్ళిందిట. ఈ విధంగా వెళ్ళేసరికి తీరంలో తన భర్త నావతో సహా మునిగిపోతున్నట్లుగా ఒక మాయ సృష్టించినట్టుగా జరుగుతుందట. తీరంలో నావ మునిగిపోవడం ఏమిటి ఎవరికీ అర్థం కావట్లేదు. అందరూ కూడా హాహాకారాలు పెడుతున్నారు, కంగారు పడిపోతున్నారట. ఈ సందర్భంలో కళావతి మాత్రం తన భర్త పాదుకలు తీసుకుని సహగమనం చేయడానికి సిద్ధపడిందట. ఈ సందర్భంలో స్వామివారు ఆకాశవాణి రూపంలో చెబుతూ ఉన్నారట, అమ్మా నీవేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, నీవు వ్రతమంతా కూడా భక్తిగా శ్రద్ధగా చేసుకున్నప్పటికీ ఆ వ్రత ఫలితమంతా కూడా ఉన్నటువంటి వ్రత ప్రసాదాన్ని తీర్థాన్ని కూడా స్వీకరించడం మర్చిపోయావు, అందువల్లనే నీకు ఇటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చినట్లయితే నీకు అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పి తెలియజేసేసరికి కళావతి పరుగున ఇంటికి వెళ్ళి తీర్థము ప్రసాదము స్వీకరించి మరలా తీరానికి వచ్చి చూడగా తన భర్త క్షేమంగా తీరంలో ఉండడం చూసి ఎంతో సంతోషించిందిట. వెంటనే తన తండ్రితో అంటుందిట, తండ్రి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఏ భద్రశీలా నదీ తీరంలో అయితే ఈ వ్రతాన్ని గురించి ప్రతిజ్ఞ చేసుకున్నారో అదే భద్రశీలా నదీ తీరంలో ఉన్నాం కదా, బంధుమిత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా, అందరం కూడా ఇప్పుడే ఈ క్షణమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుని ఇంటికి వెళదాము, ఇంకా ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని చెప్పేసరికి తన తండ్రి కూడా అందుకు సమ్మతించి బంధుమిత్ర సమేతంగా భద్రశీలా నదీ తీరంలో ఆ రోజున ఆ యొక్క వ్రతాన్ని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాట. ఆ రోజు నుంచి తన జీవితాంతకాలం వరకు కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటూ ఆ వైశ్యుడు జీవితాంతకాలం వరకు కూడా సర్వసుఖాలు కూడా అనుభవించి అంత్యంలో మోక్షాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇది స్కాందపురాణే రేవాఖండే శ్రీరమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతా వ్రతకథాయాః చతుర్థోऽధ్యాయः సమాప్తः. గోవింద గోవింద. రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమః. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి అమృతోపహార నైవేద్యం ప్రోక్ష్య ప్రహిత్య పుండరికాక్ష నమః. అమృతమస్వమృతోపస్థనే సాంగసపరివార శ్రీరమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నిర్మహోత్రార్థం నారికేళ సకల సహిత అతిరస ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వః ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. ఓం సమానాత్మనే నమః. మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధాన సూత్రాపోషణం సమర్పయామి. హస్తం పాదం ప్రక్షాళయామి. శుద్ధాచమనం సమర్పయామి. తాంబూలం పరికల్పయామి. నీరాజనం సమ్రాజంచ విరాజించాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య జామఖేతజామాసకం స్రజామసి. రమా సమేత నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమః. కర్పూర ఆనంద తేజో నీరాజనం సందర్శయామి. నీరాజనాంత శుద్ధాచమనం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. శ్రీమద్ రమారమణ గోవింద హరి గోవింద గోవింద. ఒక్కొక్కరిది ఉంటుంది. ఒకడేమో బ్రాహ్మడిది ఉంటుంది, ఒకటేమో వైశ్యుడిది ఉంటుంది, ఒకటేమో క్షత్రియులది ఉంటుంది, ఇంకొకటేమో కాపులది ఉంటుంది. అంటే
చతుర్థి రోజు ఉంటుంది. ఈ విధంగా రకరకాల వారు ఏ వర్ణాల వారైనా సరే అన్ని వర్ణాల వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుని ఫలితాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కథల రూపంలోనే మనకి తెలియజేస్తూ కూడా ఉన్నారు. కాబట్టి భక్తిగా శ్రద్ధగా వింటూ ఉండండి. తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారి యొక్క వృత్తాంతాన్ని సూత మహర్షి సౌనకాది మహామునులతో తెలియజేస్తూ ఉన్నారట. ఏమని తెలియజేస్తున్నారా అంటే, తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారు ఉన్నారట. ఆ మహారాజు గారు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె ప్రేమగా చూసుకుంటూ ఉండేవారట. ఆ రాజ్యంలో ఎవరైనా అందరినీ కూడా కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేవారట. ఎంతో ప్రేమగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారట. అటువంటి రాజుగారు ఒకనాడు రాజ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ఆపద కలగకూడదని చెప్పేసి రాజ్యం చుట్టూ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలను సంహరించడానికి అడవికి వెళ్ళారట. వెళ్ళి క్రూర మృగాలను సంహరించి తిరిగి వస్తూ ఉన్న సందర్భంలో కాస్త విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఒక మారేడు చెట్టు కింద ఆగారట. అదే సందర్భంలో అక్కడే గొల్లలందరూ కూడా కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారట. ఈ వ్రతం చేసుకుంటూ ఉన్న విషయాన్ని రాజుగారు గమనించినప్పటికీ కూడా ఆ స్వామివారికి కూడా కనీసం నమస్కారం చేసుకోలేదట, విశ్రాంతి తీసుకున్నారట. గొల్లలు మాత్రం భక్తిగా శ్రద్ధగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుని వ్రతమంతా పూర్తయిన తర్వాత తీర్థం ప్రసాదం ముందుగా మనం స్వీకరిస్తే రాజుగారు తీసుకోరని చెప్పినటువంటి భావనతో రాజుగారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాతనే వారు స్వీకరించారట. అయినప్పటికీ కూడా రాజుగారికి గొల్లలు ప్రసాదం చేయడం ఏమిటి, నేను తినడం ఏమిటి అని చెప్పిన అహంకారం కలిగిందిట. ఆ అహంకారంతో ఆ రాజుగారు తీర్థ ప్రసాదాలు అక్కడే విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయారట. ఆ విధంగా వెళ్ళిపోయేసరికి స్వామివారి యొక్క అనుగ్రహం గొల్లలకైతే కలిగింది, రాజుగారికి కలగలేదుగా. కానీ రాజుగారు తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా వెళ్ళిపోయారని చెప్పిన గొల్లలు బాధపడేసరికి తమ భక్తులు బాధపడ్డారనేటువంటి విషయంలో స్వామివారికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహం కలిగి రాజుగారికి శాపాన్ని ఇచ్చారు. ఆ శాప ప్రభావం చేత రాజుగారు వెడుతూ ఉండగా ఎవరో ఒక మాయాదూత వచ్చి, మీ రాజ్యం అంతా కూడా శత్రువుల పాలైపోయింది, మీ రాజ్యంలో ఉన్నటువంటి 9 కుమారులు కూడా బందీలుగా పడి ఉన్నారు, మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పి తెలియజేసేసరికి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూనే ఆ రోజు రాత్రి అడవిలోనే తలదాచుకున్నారట. తలదాచుకుని ఏం చేయాలో పాలుపోలేదట, ఎంత ఆలోచించినా బుర్రకి తట్టలేదట. కాసేపటికి తక్కువ తప్పులు చేసేవారికి వెంటనే వారు తప్పు ఏం చేశారనేటువంటి విషయం వెంటనే గ్రహణకు వస్తుంది. అలాగే రాజుగారు కూడా మంచివారు, తక్కువ తప్పులు చేసేటువంటి వారు కాబట్టి వెంటనే వారికి కూడా స్ఫురణకు వచ్చిందిట, నేను ఈ విధంగా గొల్లల విషయంలో ఈ విధంగా ప్రవర్తించాను, అందువల్లనే అయ్యుండొచ్చు అని చెప్పేసి అనుకున్నారట. అనుకుని మరుసటి రోజున ఆ గొల్లల వద్దకు వెళ్ళి గొల్లలతోనే కలిసి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా ఆచరించుకుని వ్రతమంతా పూర్తయిన తర్వాత గొల్లలతోనే కలిసి ఈ ప్రసాదాన్ని కూడా స్వీకరించారట. అంతేకాకుండా ఈ వ్రతమంతా పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత రాజుగారు పంపించినటువంటి ఒక దూత మరలా తిరిగి వచ్చి రాజుగారి వద్దకు వచ్చి, ఓ రాజా, మీ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది, మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ 9 కుమారులు కూడా క్షేమంగా ఉన్నారని చెప్పి తెలియజేసేసరికి ఇదంతా కూడా విష్ణుమాయే, నేను తప్పు చేశాను కాబట్టి నాకు బుద్ధి చెప్పడానికి స్వామివారు ఇలా చేశారని చెప్పేసి గ్రహించి ఆ రోజు నుంచి తన జీవితాంతకాలం వరకు కూడా ఈ యొక్క వ్రతాన్ని ప్రతి పౌర్ణమికి ప్రతి ఏకాదశికి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటూ తన జీవితాంతకాలం వరకు కూడా సర్వసుఖాలు కూడా అనుభవించి తన జీవితాంతంలో సత్యలోకానికి చేరుకున్నారని చెప్పి తెలియజేశారట. ఈ విధంగా ఈ యొక్క వ్రతము చాలా విశేషమైందని, కలియుగంలో సత్యనారాయణ స్వామి వారిని మించినటువంటి దైవం మరొకరు లేరని, కలియుగంలో ఈ రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని మించిన వ్రతం మరొకటి లేదని, ఈ వ్రతాన్ని అందువల్లనే వ్రత రాజమని అంటారని, ఈ యొక్క వ్రత విశేషాలంతా కూడా సూత మహర్షి సౌనకాది మహామునులతో తెలియజేసి ఒకనాడు పాండవులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలనే విజయాన్ని సాధించారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసి అక్కడి నుంచి కూడా సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారట. ఇది స్కాందపురాణే రేవా ఖండే శ్రీరమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత వ్రతకథాయాః 5మోऽధ్యాయः సమాప్తः. గోవింద గోవింద. అంతారంభదనుసందయసి స్వాంగైరణంగోజ్వలైః ఏర్భృంగావళీనీలకుంతలవరైః పద్మాసుదస్యాసియం తాని మానసవాంబకోమరన్యామోదలీలాగృహన్యామోదయ్యారసాంగ గుగ్గులవృతైర్ధూపైరహం ధూపయ సాధ్యం త్రివర్త సంయుక్తం బహిర్నాయోతం ప్రియం గృహాణమండలం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యాదీపం ప్రయశ్యామదేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే.
रमा समेत वीर वेंकट सत्यनारायण स्वामिने नमः धूपमाघ्रापयामि साध्यं त्रिवर्त्य संयुक्तं बन्धिनायोजितं प्रियं गृहाणमङ्गलं देवं त्रैलोक्यतिमिरापः भक्त्या देवं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकान्घोरा दिव्यज्योतिर्नमोऽस्तुते रमा समेत वीर वेंकट सत्यनारायण स्वामिने नमः धूपमाघ्रापयामि साक्षात् देवं दर्शयामि धूपदीपान्ते शुद्धाचमनं समर्पयामि नैवेद्यं पर्यन्तायै स्यात् सार्वभौमस्सार्वायुष आन्तादापरार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकाराढ्यते मासमेत वीरवेङ्कट सत्यनारायण स्वामिने नमः कर्पूर आनन्द तेजो नीराजनं तं दर्शयामि नीराजनान्ते शुद्ध आचमनं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती पतये हर हर महादेव हर श्रीमद्रम कर्पूर उन्नयमंदरु श्रीमद्रमारमण गोविंद हरि गोविंद गोविंद प्रदह्यदाहिने नमो वयं वै श्रवणादि कुर्महे ओं तदात्मा ओं तत्सत्यं ओं तत्सर्वं ओं तत्पुरो नमः पापात्मा पापसम्भवः राहि मां कृपया देव शरणागतवत्सलः अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन परिपूर्णं तदस्तुते अनजाद्यानावाहनादि षोडशोपचारपूजया भगवान् सर्वात्मकः प्रदा भवतु एतत् फलं श्री परमेश्वरार्पणमस्तु अज्ञमस्येतत्त्वायाधास्तं विपरेतना भवभयहरं सर्वलोकैकनाथम् ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు प्रहिच्या पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः अमृतमस्तोमृतोपस्त्रवसी सांगधपरिवार श्री रमा समेत वीर वेंकट सत्यनारायण स्वामिने नमः माशचक्रान् सहित अपूपान् निवेदयामि ओं प्राणात्मने नमः ओं अपानात्मने नमः ओं व्यानात्मने नमः ओं उदानात्मने नमः ओं समर्पयामि अमृतापिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ पादौ प्रक्षालयामि शुद्धाचमनं समर्पयामि ताम्बूलं परिकल्पयामि मम मंगलहारति श्रावरिक सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम् శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా
సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్ధాగ్నే హవిషోజుషాణ ఘృతప్రదేక ఘృతజో నిరేధి ఘృతం వేత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాధిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజా పశుభిర్మిథునైర్జాయతే భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః అనయోర్దంపత్యోః సాగ్రశతవర్షం అన్యోన్యదాంపత్య యోగ్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు అనయోర్దంపత్యోః రమాసమేత వీరవేంకటసత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు అనయోర్దంపత్యోః శీఘ్రమేవ సత్సంతానయోగ్యతా ఫలసిద్ధిరస్మితి భవంతో బ్రువంతు అనయోర్దంపత్యోః ఉద్యోగ విషయే వ్యాపార విషయే సకల ప్రతిబంధక నివృత్తిరస్తు తథాస్తు అనయోర్దంపత్యోః సకల శ్రేయోభివృద్ధిరస్తు తథాస్తు సత్యాస్సంతు యజమానస్య కామాః రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.